తక్కువ ప్రైస్ లో కార్ కొనాలి అనుకుంటే మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ VDI డీజిల్ వర్షన్ 4 లక్షలకి అందుబాటులో ఉంది. 2012 మోడల్ డీజిల్ వర్షన్ కారు 88,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. టచ్ స్క్రీన్, బ్యాక్ కెమెరా, ఊపర్స్ కూడా ఉన్నాయని శ్రీనివాస ఆటో కన్సల్టెంట్ నిర్వాహకులు శశాంక్ తెలిపారు. నిజామాబాద్ నగరంలోని మహాలక్ష్మి నగర్ కాలనీలో శ్రీనివాస ఆటో కన్సల్టెన్సీ ఉంది. వీరి వద్ద అన్ని రకాల సెకండ్ హ్యాండ్ కార్లు అవైలబుల్ గా ఉన్నాయి. ప్రతి వెహికల్ పూర్తిగా జెన్యూన్ గా ఉందని శ్రీనివాస ఆటో కన్సల్టెంట్ నిర్వాహకుడు శశాంక్ చెప్తున్నారు. ఇది మనకు స్విఫ్ట్ డిజైర్, మారుతి కంపెనీ స్విఫ్ట్ డిజైర్ VDI డీజిల్ వర్షన్. ఇది సెకండ్ ఓనర్ వెహికల్, 88,000 రీడింగ్ తో ఉంది. 2012 మోడల్ VDI అన్నమాట, మిడిల్ వర్షన్. దీంట్లో మనకి ఏంటంటే కస్టమర్ ఆల్రెడీ దీంట్లో ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అనేది చాలా బాగా చేయించుకోవడం జరిగింది. దాదాపుగా పెద్దది యాంప్ ఊపర్ ఉంది, అలాగే టచ్ స్క్రీన్, రివర్స్ కెమెరా, తర్వాత ఆల్మోస్ట్ చాలా కాస్ట్లీ ప్రీమియం సీటింగ్ లైన్ అనేది చేసుకోవడం జరిగింది. ఇది మనం 4 లక్షలు కోట్ చేస్తున్నాం. ఈ స్విఫ్ట్ డిజైర్ VDI డీజిల్ వర్షన్ 88,000 కిలోమీటర్లు తిరిగింది. ఈ వాహనం 2012 మోడల్. కస్టమర్ దీంట్లో చాలా బాగా ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించారు. మా వద్ద 4 లక్షలకే ఇస్తున్నాం. 2019లోని డీజిల్ వర్షన్ మారుతి సుజుకిలో బంద్ అయిపోయింది. దీంతో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దాంట్లో డీజిల్ వర్షన్ కు బాగా డిమాండ్ ఉంది. మార్కెట్ లో చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే డీజిల్ వెహికల్స్ అనేటివి లేవు మారుతి సుజుకిలో ముఖ్యంగా. సో 2020లోనే మనకు 2019 ఎండింగ్ లోనే మనకు మారుతి సుజుకిలో డీజిల్ వెహికల్స్ అనేవి క్లోజ్ చేయడం జరిగింది. ఓన్లీ పెట్రోల్ వెహికల్స్ వస్తున్నాయి కాబట్టి డీజిల్ బండ్లకు చాలా డిమాండ్ అనేది ఉంది. దాదాపుగా 2 లక్షల స్టార్టింగ్ ప్రైస్ నుండి 10 నుండి 12 లక్షల వరకు వెహికల్స్ అనేవి ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే కస్టమర్ వచ్చినప్పుడు కస్టమర్ ఛాయిస్ తగ్గట్టుగా మనం వెహికల్స్ అనేవి చూపించడం జరుగుతుంది. పెట్రోల్ వర్షనా లేదంటే డీజిల్ వర్షనా, బడ్జెట్ ప్రకారం మనకు కస్టమర్ యొక్క ఛాయిస్ని బట్టి మనం వెహికల్స్ అనేవి చూపించడం జరుగుతుంది. అలాగే వెహికల్ కండిషన్ కూడా చాలా మంచి కండిషన్లో ఉండేటట్టుగానే మేము చూసుకుంటాం అనమాట. అంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా కస్టమర్కు ముందుగానే చెప్పేసి ఈ ప్రాబ్లం ఉంది, ఇదైతే క్లియర్ చేసుకుంటండి అని ముందుగానే చెప్పడం జరుగుతుంది. సో ఏంటంటే మనకు మెయిన్గా మనం ఒక కస్టమర్ వెహికల్ తీసుకెళ్తున్నాడంటే దాంట్లో ఆల్మోస్ట్ ఏ పని లేకుండా కస్టమర్కి ఇవ్వడమే మా యొక్క ఇదన్నమాట.